కంఫు విద్యల్ని అవపోసన పట్టిన ఒక లెజెండరీ వారియర్ కథని ఇప్పుడు మీరు చూడబోతున్నారు. తన సమబుజ్జితో పోరాడడానికి తను ఎన్నో ఊళ్ళు తిరిగాడు. తిండంలో బాగా బిజీగా ఉన్నట్టున్నారు. ఇలా తినే వాళ్ళకి నేను తగిన గుణపాఠం చెప్తాను. నోట్లో దుంపకూర ఉన్నందువల్ల వారియర్ ఏమీ మాట్లాడలేకపోయాడు. దాన్ని నవిలి మింగేశాడు. ఆ తర్వాత మాట్లాడాడు చూడండి. ఇక మాటలు చాలు, పోరాటం మొదలు పెడదాం. తను ఆఫీసానికి మారుపేరు. తన పోరాట పటిమ చూసి శత్రువులంతా భయంతో బిత్తరపడిపోయారు. అద్భుతంగానే ఉన్నాడు. కృతజ్ఞతలు ఎలా తెలియజేయాలి? నేను ఎప్పుడు కూడా మిగతా వారికి సాయం చేసినప్పుడు కృతజ్ఞత ఎదురు చూడను. ఎంతో మంది శత్రువులతో ఆడుకున్నాడు. తన శక్తిని ఎవరూ అంచనా వేయలేకపోయారు. ఈ పాండా ఎవరికి భయపడే రకం కాదు. అంతేకాదు దయామయుడు కూడా. చైనాకి చెందిన ఎంతో మంది కథానాయకులు, ఫ్యూరియస్ 5 కూడా అతని ముందు కూర్చొని గౌరవంతో మోకరిల్లారు. ఇకపై మనందరం కలిసే ఉందాం. ఒప్పుకుంటున్నాను. ఏకమవడం అందరికీ మంచిదే. ఎందుకంటే ఈ రాక్షస రాజ్యంలో ఉన్న రాక్షసులందరినీ చంపడానికి ఉపయోగపడుతుందిగా. ఇందులో ముఖ్యమైనది ఒకటి. అదేమిటంటే పద వెళదాం. పనికి టైం అయింది. ఏంటి? పో, లేచిరా. ఏయ్ పో, ఏం చేస్తున్నావు? పైన ఏమిటా శబ్దం? ఏమీ లేదు. మంకీస్, మాటిస్, గ్రెయిన్, వైపర్, టైగ్రాస్. ఓ పద వెళదాం. పనికి టైం అయింది. వస్తున్నాను. సారీ నాన్న. సారీ చెప్పడం ఆపి ముందు నూడిల్స్ చేయడం మొదలుపెట్టు. పైనుంచి ఏదో శబ్దం వచ్చింది. ఏం చేస్తున్నావు? ఏం లేదు, నాకు ఒక భయంకరమైన కళ వచ్చింది. ఏమిటా కళ? దేని గురించి నువ్వు కలగన్నావు? అదేంటంటే నేను దేని గురించి కళ కన్నాను అంటే నూడిల్స్ గురించి. నూడిల్సా? నూడిల్స్ గురించి నువ్వు కలలు కన్నావా బాబు? అవును. నీకు దేని గురించి కలగంటే చెప్పండి. జాగ్రత్త, సూప్ కొంచెం కారంగా ఉంటుంది. సంతోషంగా ఉంది బాబు. ఎలాగోలా నా కొడుకు నూడిల్స్ గురించి కల వచ్చింది. ఈ రోజు కోసం నేను ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? ఇది ఒక గుర్తింపు. పో. ఇది దేనికి గుర్తింపు? నువ్వు నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ సూప్ యొక్క రహస్య ఇంగ్రీడియంట్ ని తెలుసుకోవడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నావు. ఈ క్షణం నుంచి నీ భవిష్యత్తు మారబోతోంది. ఈ రెస్టారెంట్ ని నువ్వే దివ్యంగా నడిపించొచ్చు. ఇలాగే మా నాన్నగారి దగ్గర నుంచి నేను వారసత్వం తీసుకున్నాను. మా తాత వాళ్ళ స్నేహితుడిని మోసం చేసి దీన్ని చేజిక్కించుకున్నాడు. చూడండి నాన్న, అదొక మామూలు కళ మాత్రమే. లేదు, అది ఒక ముఖ్యమైన కళ. మన కుటుంబం నూడిల్స్ కుటుంబం. ఈ పని మన రక్తంలో కలిసిపోయింది. కానీ నాన్న, మీరు ఇది కాకుండా ఇంకేది చేయడానికి ఇష్టపడలేదా ఏంటి? ఈ నూడిల్స్ బిజినెస్ కాకుండా ఇంకేదేనా? నిజానికి చిన్న వయసులో నేను చాలా చురుగ్గా ఉండేవాణ్ణి. ఇంటి నుంచి పారిపోయి టోఫు చేయడం ఎలాగో నేర్చుకోవాలని అనుకునేవాణ్ణి. మరెందుకని చేయలేదు? అన్నిటికీ కారణం ఆ కళే. నేను టోఫు చేయడం ఒక్కసారి ఊహించి చూడు. టోఫు కాదు. మన కుటుంబ గౌరవం ఈ చోటునే ఇమిడి ఉంది. నాకున్న ఆస్తి ఇదే, నీకున్న ఆస్తి కూడా. నాకు తెలుసు, ఇదే కదా. లేదు, ఇవన్నీ కూడా టేబుల్ 2 5 7 12 ఇవ్వు. నవ్వుతూ సర్వీస్ చేయాలి, సరేనా?
స్టూడెంట్స్, కానీ మీకు ఈ ప్రతిభ సరిపోదనుకుంటాను. టైగర్స్ నీకు ఇంకా ఆవేశం కావాలి, మంకీ నీకు ఇంకా వేగం కావాలి, క్రేన్ నీకు హైట్, వైఫై పొంచి ఉండి దాడి చేయాలి. మెటల్స్ మాస్టర్ షీఫ్ ఏమిటి? మాస్టర్ బుగ్బే వచ్చారు. ఆయన మిమ్మల్ని చూడాలట. మాస్టర్ ఊగే నన్ను పిలిచారట. ఏదైనా సమస్య? ఏమిటి నువ్వు మాట్లాడేది? ఏదైనా సమస్య వస్తేనే నేను నా మిత్రుడికి కబురు పెడతానా? అంటే సమస్య ఏమీ లేదుగా. అంటే సమస్య ఏమీ లేదని చెప్పలేను. విషయం ఏమిటో చెప్పండి. నాకొక కలొచ్చింది. టాయ్ లాంగ్ మళ్ళీ తిరిగి వచ్చినట్టుగా.